హలో అండి. వెల్కమ్ టు మీ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా మ్యాగీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా తగినన్ని మ్యాగీలు తీసుకోవాలి. ఆనియన్ని, పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీని తీసుకొని ఒక 10 నిమిషాలు వేడి వాటర్లో నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత వేడి వాటర్ని వంపేసి మళ్ళీ ఒకసారి చన్నీళ్ళు పోసుకొని వాటిని కూడా వంపేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా అంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 5-6 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మ్యాగీ మసాలాను తీసుకొని వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసి కలిపి మళ్ళీ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి కొద్దిగంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మసలనివ్వాలి. ఇలా మసిలిన తర్వాత దీంట్లోకి పక్కకు పెట్టుకున్న మ్యాగీని తీసుకొని వేసేసుకోవాలి. మసాలా మ్యాగీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా పట్టినాక దీంట్లోకి కొద్దిగంత కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేసి లైక్ చేయండి.